ఈ బాక్స్లో ఉన్నదైతే మాన్యువల్ ఐస్ క్రీమ్ మేకర్. ఈ కంపెనీ వాడు ఏం చెప్తున్నాడంటే పైన వీటితో రకరకాల ఐసులు తయారు చేసుకోవచ్చంట. మనమైతే ఈ రకరకాల డ్రింక్స్ని వీటిలో పోసుకుందాం. ఇదైతే గ్లూకోజ్, ఇవి సభ్యయత్నాలు. మొదట పల్పీ ఆరెంజ్ని షేక్ చేయకుండా దీంట్లో నింపుకుందాం. నెక్స్ట్ షేక్ చేసి నింపుకుందాం. అలాగే లిమ్కాతో లెమన్ ఐస్ ట్రై చేద్దాం. థమ్స్అప్తో దమ్మున్న ఐస్ వచ్చిద్దాం అని చూద్దాం. ఈ సబ్జాయత్నాలతో సబ్జా ఐస్, ఇంకా ఈ గ్లూకోజ్తో గ్లూకోజ్ ఐస్ కూడా చేద్దాం. ఇప్పుడు మనం పోసుకున్న ఈ రకరకాల డ్రింక్స్ని 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎలా మారుతాయో చూద్దాం. తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టరా అయ్యా, ఐస్ తినాలి. 12 గంటల తర్వాత గ్లూకోజ్ ఐస్ అయితే నీట్గా వచ్చింది. దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సబ్జా ఐస్ కూడా నీట్గానే వచ్చింది. షుగర్ వేసుకున్నాం కాబట్టి తీయగా ఉంది. థమ్స్అప్ అయితే సరిగ్గా రాలేదు, ముక్కలు ముక్కలుగా అయిపోయింది. లిమ్కా కూడా అంతే, ఏదో కొంచెం పైన వచ్చింది. టేస్ట్ కూడా బాగానే ఉంది. చివరగా పల్పీ ఆరెంజ్, అబ్బా ఇదైతే కేక.